ఈ రోజు వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి పార్వేట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. తలుపుల మండలం కొత్తపల్లిలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు. నల్లమాడ మండలంలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు వితరణ చేసిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి కనుమ రోజు నిర్వహించు శ్రీవారి పార్వేట మహోత్సవంలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమస్త ప్రజానికం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో తలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలం కొత్తపల్లి గ్రామంలోని పలు కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శంకర, ముబారక్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాదు, ఓట్లే చెప్పాలా మీరు, మళ్ళా గెలిచేస్తే అప్పుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు కళ సంతరించుకుంది. సంక్రాంతి పండుగ కావడంతో వివిధ రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వచ్చిన సందర్శకులతో కలకలలాడింది. ఈ ప్రాజెక్టుకు వచ్చిన సందర్శకులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పార్కును ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని, ప్రాజెక్టుకు రంగులు వేసి చిన్న చిన్న మరమ్మతులు చేసి దోసిళ్లపల్లి నుండి తాలిపేరు ప్రాజెక్టు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టుగా చెర్ల మండలంలో పేరుగాంచిన తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లతో నిర్మించిన ఈ జలాశ్రయం మరో 3 గేట్లు త్వరితగతిన ఏర్పాటు చేస్తే బాగుంటుందని సందర్శకులు, మండల ప్రజలు కోరుతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం గుడికల్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గుడికల్ గ్రామంలో రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ ఆధ్వర్యంలో గిరిక మొదటిసారి బండి లాగుడు ఎద్దుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ రైతన్నకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండి ఎద్దుల ప్రాముఖ్యత తెలిపేందుకు గిరిక ఎద్దుల పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్
జగదీష్ రఫీక్, బిఎన్ నాగరాజు పాల్గొన్నారు. కొన్నింటి చిన్నపాయన ఇందువాసి గ్రామం వెస్ట్ మండలం గద్వాల జిల్లా. నల్లమల్ల మండలంలోని మీసాల వాన్లపల్లెలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో రామాలయం నుంచి రాములవారి చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం అయోధ్య నుంచి వచ్చిన రాముల అక్షింతలను గ్రామస్తులకు వితరణ చేశారు. जन्मभूमि के जय, कृष्ण जन्मभूमि के जय, जय जय श्री राम. కదిరి సంక్రాంతి పండుగ అనంతరం స్వామివారు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి కాపులు అయిన గ్రామస్తులు కుమ్మరవాండ్లపల్లి వద్ద ఉన్న ఉట్టి వద్ద శాశ్వతంగా పాలు పొంగులు పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ప్రజలు పంటలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో తూర్పు వైపు పాలు పొంగిస్తారని తెలిపారు. సంక్రాంతి పండుగ అనంతరం స్వామివారు పార్వేట ఉత్సవం సందర్భంగా స్వామివారు సతీ సమేతంగా కదిరికొండ వద్ద వేటకు బయలుదేరి అక్కడ సేద తీరుతారు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుమ్మరవాండ్లపల్లిలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి, స్వామి కాపులు పాలు పొంగులు పొంగించి స్వామికి నైవేద్యంగా పాలను సమర్పించి అనంతరం కుందేళ్లను వదిలి వాటిని వేటాడడానికి అది తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఎస్ఎస్ ఫోక్ హంగామా యూట్యూబ్ ఛానల్ బ్యానర్ తెరపై మరో కొత్త జానపద గీతం.
ఎస్ఎస్ ఫోక్ హంగామా యూట్యూబర్ ఛానల్ బ్యానర్ పై మరో కొత్త జానపద గీతం మేడారం సమ్మక్క సారలక్క పేరుతో మరో కొత్త పాట చిత్రీకరణ. ఈ పాటకు ప్రాణం పోసిన ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి ఆయన ఆఖరిగా ఈ పాట రాశాడు. ఈ పాటకు రఘుజాన్ డైరెక్టర్గా చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సంపత్, స్వాతి, నటీ నటులు నిహాల్, యూట్యూబ్ స్టార్ టోనీ కిక్. ఇప్పటికే యూట్యూబ్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన టోనీ కిక్ ఎన్నో పాటలకు తన పాత్రలో అభిమానులకు అద్భుతమైన ఊరట కలిగించింది. టోనీ కిక్ ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొని ఈ తరం కుర్రకారులకు ఎక్కడ చూసినా ఫోక్ సాంగ్స్ తో స్టెప్పులు వేసేలా ఆయన ఆకట్టుకున్నారు. టోనీ కిక్ ఈ పాటకు హీరోగా చేస్తున్నారు. పాట సమ్మక్క సారక్క మేడారం వన దేవతల సన్నిధిలో షూటింగ్ జరుపుకున్నారు. హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను మీ టోనీ కిక్. ఎస్ఎస్ ఫోక్ హంగామా అనే యూట్యూబ్ ఛానల్లో ఇవాళ మేము సమ్మక్క సారలక్క వాళ్ళ గురించి ఒక సాంగ్ చేస్తున్నాం, చెలో మేడారం అనే సాంగ్. మన ప్రొడ్యూసర్ వచ్చేసి సంపత్ అన్న అండ్ స్వాతి మేడం, సంపత్ అన్న, స్వాతి. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే కందికొండ అన్న రాసిన లాస్ట్ సాంగ్ ఇది, మేడారం సాంగ్. ఇది చాలా ప్రౌడ్గా ఉంది చెప్పుకోవడానికి. అండ్ ఆయన రాసిన సాంగ్లో మేము ఇదే లాస్ట్ సాంగ్ ఒకటి, ఆయన రాసిన సాంగ్ లాస్ట్ సాంగ్ ఒకటి, అది చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ ఆ సాంగ్ సింగర్స్ వచ్చేసి మధుప్రియ అండ్ హనుమంత్ యాదవ్. ఇంతమించి ఏం లేదు. చాలా థ్యాంక్ యూ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డాక్టర్ సంపత్ గారికి అండ్ స్వాతి గారికి చాలా థ్యాంక్ యూ.